155260 మీ అందరికీ ఐడియా ఉంటుంది. మొన్న కూడా మనం దాని గురించి నోట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హెల్ప్ లైన్ని డయల్ 100తో కూడా లింక్ చేశారు. సో మనకి ఇప్పటి వరకు వచ్చిన జిల్లాలో మనకు వచ్చిన కంప్లైంట్స్ కనుక మనం ఎనలైజ్ చేసినట్లయితే, అంటే డైరెక్ట్గా మనకి స్టేషన్స్కి వచ్చినది, ఇంకొకటి NCRP అని ఉంది, అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో ఈ రెండు పోర్టల్స్లో వచ్చిన కంప్లైంట్స్ మనం ఎనలైజ్ చేస్తే మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఏ విక్టిమ్స్ అయితే మనల్ని వెంటనే కాంటాక్ట్ చేశారు, అంటే నిమిషాల మీద గంటలు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు మనం రికవర్ చేయగలిగాం. కొంతమంది తెలియక ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి, వాళ్ళు డబ్బులు పోయాయని రియలైజ్ కాకపోయి ఉండొచ్చు. 2, వాళ్ళకి ఎట్లా కాబట్టి ఎప్పుడు కంప్లైంట్ చేయాలి అని తెలియకపోవడం, ఎక్కడ కంప్లైంట్ చేయాలని తెలియకపోవడం. సో ఈ డిలే తోటి కంప్లైంట్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ వీటిల్లో రికవరీ అన్నది చాలా కష్టం. కాబట్టి మనము మన జిల్లాలో జరిగిన కేసెస్ కనుక ఎనలైజ్ చేసినట్లయితే మనకి ఈ NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ దీంట్లో ఈ సంవత్సరం 152 కంప్లైంట్స్ వచ్చాయి. 152. సో ఈ కేసెస్కి సంబంధించి మనకు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కేసెస్లో 30 కేసుల్లో అన్ని కేసెస్లో మనము ఈ పేమెంట్ గేట్వేస్కి, బ్యాంక్స్కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 3,52,000 రూపీస్ మనం రికవర్ చేసాం. 3,52,000 రూపీస్. కానీ ప్రాపర్టీ లాస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక 7,63,000 కనుక నష్టపోతే 3,52,000 మాత్రమే రికవర్ చేయగలిగాం. దీనికి ప్రైమ్ కాజ్ ఏంటి అంటే డిలే ఇన్ రిపోర్టింగ్. ఆ డిలే ఇన్ రిపోర్టింగ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం పేమెంట్ గేట్వేకి మెయిల్ పంపేటప్పటికి అది నెక్స్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఆ డిలే వల్ల. ఇవి కాకుండా మనకి నాన్ ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే కామన్ పబ్లిక్ దాకా తీసుకువెళ్తారనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన IT సెల్ వాళ్ళు ఒక ప్రెజెంటేషన్, అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, అంటే ఎలాగ డబ్బులు మనం కోల్పోతున్నాము, ఈ ఫ్రాడ్స్టర్స్ బారిన పడుతున్నాము అని ఒక చిన్న ప్రెజెంటేషన్ తయారు చేశారు. సో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పైన కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన డేటా కావచ్చు, సెల్ ఫోన్ సంబంధించిన రిలేటెడ్ డేటా కావచ్చు, ఏదైనా కానీ ఒక కంప్యూటర్ ద్వారా, ఒక సెల్ ఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ సాధనం ద్వారా ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించిన ఐటమ్స్ ఉండొచ్చు, లేకుంటే వ్యక్తిగతమైన సమాచారం ఉండొచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు, దేశానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు, ఒక సంస్థకు సంబంధించిన సమాచారం ఉండొచ్చు, ఏదైనా కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వెబ్సైట్లో కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వెబ్సైట్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఇల్లీగల్గా దాంట్లో వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డేటా ఏది ఉన్నా కానీ తీసుకోవడం. తర్వాత అకౌంట్ సంబంధించింది, ఎస్పెషల్లీ మనకు డే టు డే యాక్టివిటీస్లో బ్యాంకులకు సంబంధించిన మన ఇండివిజువల్ అకౌంట్స్కి సంబంధించిన ఆ లింక్ కూడా మనకు అకౌంట్ నెంబర్ పంపించి, మన ఫోన్ నెంబర్ పంపించి ఇమీడియట్గా వాళ్ళు ఒక OTP ద్వారా కానీ, లేకుంటే వాళ్ళ ఒక మెసేజ్ ద్వారా కానీ మనకు తెలియని విధంగా ఒక లింక్ పంపిస్తే, మనం తెలియకుండా ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వాళ్ళ వెబ్సైట్ ద్వారా మన డేటా మొత్తం వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేసేస్తారు. దాంట్లో మన OTP ఉండొచ్చు, ఫోన్ నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు, అకౌంట్ నెంబర్ ఉండొచ్చు, అన్ని విధాలుగా డేటా వాళ్ళకి మనకు తెలియకుండానే వాళ్ళు తీసుకొని మన అకౌంట్లో ఉన్నటువంటి డేటా అమౌంట్ని ఆటోమేటిక్గా వాళ్ళు జనరేట్ చేసుకోవడం. ఇది ఒక టైప్ ఆఫ్ మన సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్. తర్వాత రకరకాల సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ మనము కొన్ని రకాలైన ఇంపార్టెంట్ సంబంధించిన వాటి గురించి మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ తర్వాత నెట్వర్క్ అక్రమంగా అనాధికారికంగా యాక్సెస్ చేయడం ద్వారా, లేక హ్యాకింగ్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఒక సమాచారాన్ని దొంగిలించడము. తర్వాత మెయిల్, తర్వాత అంటే మన సెల్ ఫోన్లోనే మనం ఫోటో తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము, కానీ ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా మనకు గూగుల్ మనకు తెలుసు ఆల్రెడీ. మీరు చాలా మంది ఏదైనా ఫోటో మిస్ అయిందంటే అది ఎక్కడ వెతుకుతారు? గూగుల్ ఫామ్లో, గూగుల్లో మనకు స్టోర్ ఉంటుంది ఫొటోస్, దాంట్లో పోయి మనం వెతుకుతాం. అది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ సైబర్ వాళ్ళకి ఎవరైతే డేటా ఉంటుందో అక్కడ, దాంట్లో కూడా మన వ్యక్తిగతమైన సమాచారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఫొటోస్ కానీ, మనీ మ్యాటర్ రిలేటెడ్ కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా డబ్బులు తీసుకున్నా, ఏదైనా కానీ మనం గుర్తుండడం కోసం మనం ఫోటో తీసుకుంటాం, కానీ మనకు తెలియకుండా అది సేవ్ అయిపోతుంది. ఏది గూగుల్ ఫోటోషాప్ సేవ్ అయిపోయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయర్ వైజ్గా, డేట్ వైజ్గా మొత్తం డేటా మనకి అబ్స్ట్రాక్ట్ అవుతుంది. కానీ ఇంపార్టెంట్ డేటా మాత్రం ఎప్పుడు 80% మనం అప్లోడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి సంబంధించిన
బుల్లింగ్ అంటే ఏంటంటే మనకి తెలియకుండానే ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వేధింపులకు గురి చేయడం, అంటే మెసేజ్ పంపడము, అదే కూడా తెలిసిన వ్యక్తి ఇంకో వ్యక్తితో చెప్పేయడం జరుగుతుంది. మెసేజ్ చేయడం, తర్వాత నీ గురించి నాకు తెలుసు, లేకుండా నువ్వు ఇలా చేస్తున్నావు, అక్కడ చేస్తున్నావు, ఇక్కడ చేస్తున్నావు అని చెప్పేసి మనకు బెదిరించి ఆ విధంగా సైబర్ నేరాలు కూడా పాల్పడే దాన్ని మనము సైబర్ స్టాకింగ్ అంటాం, సైబర్ బుల్లింగ్ అంటాం. సో మెజర్స్ కూడా లవర్స్ లేకుండా లేకపోతే ఎక్స్ట్రావర్స్ అంటే మనకు తెలిసిన వ్యక్తులే ఉంటారు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ నా పేరు చెప్పుకొని మీకు వేరే పర్సన్, అన్నోన్ పర్సన్ నేను మీతో చాట్ చేస్తున్నట్టు కానీ లేదా చాటింగ్ చేయడము, మాట్లాడడము, తర్వాత మనకు సంబంధించిన ఈ విధంగా ఉన్నదాన్ని మనం స్పూఫింగ్ అంటాం. సో ఇలాంటి రకాలమైన మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా, నేను ఇబ్బందిలో ఉన్నా, ఇదేదని చెప్పేసి రకరకాల మెసేజ్తో మనకు మనీ పంపేమని చెప్పేసి మన గురించి వాళ్ళు ప్రపగండ చేయడం, దొంగిలించడం. అంటే కొన్ని రకాలమైన షాపింగ్ మిషన్స్ ఉంటాయి, కొన్ని షాపింగ్ మాల్స్లో కానీ, తర్వాత బ్యాంకులలో కానీ, తర్వాత బయట కూడా ప్రైవేట్ వ్యక్తులు పంపిస్తున్నాం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనేది కొంచెం తగ్గింది. కానీ తెలియకుండా కానీ మన కార్డుకు సంబంధించిన డేటా కనుక వాడు తస్కరిస్తే మాత్రం వాడు కూడా రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి ఫేక్ డెబిట్ కార్డు, ఫేక్ ఏటీఎం కార్డ్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని వాడు కూడా మనకు తెలియకుండా తెలుసుకుంటాం. ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఓటీపీ అనేది ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో చాలా ముఖ్యం. ఓకే, మనం ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేస్తాం, అతనికి ఎంత కావాలో అంత ఓటీపీ కొట్టేస్తే తెలిసిపోతుంది. కానీ తెలియని వ్యక్తి కూడా మనకు ఒక మెసేజ్ పంపించడం వల్ల ఓటీపీ మనకు ఏం చేస్తారు, క్లిక్ చేసేస్తే మనకి డబ్బులు వచ్చాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనకి ఇది చదువుకున్న వాళ్ళు మనకే కొన్ని సందర్భాలు అర్థం కాదు. అలాంటిది పాపం ఎలాంటి ఎడ్యుకేషన్ లేని పర్సన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగేసరికి వీళ్ళ ఓటీపీ క్లిక్ చేసేస్తారు. వాడు 5,000 అడుగుతాడా, 10,000 అడుగుతాడా, 50,000 అడుగుతాడా, ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఆ క్లిక్ అనేది ఒక లింక్ కనుక ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అరే నాదే కదా, నాదే అడుగుతుందేమో ఇది ఓపెన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఓటీపీ కనుక మనము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకున్న అమౌంట్ వెళ్ళిపోతుంది. అది ఎవరికి వెళ్ళిపోతుంది అనేది తర్వాత మళ్ళీ డీప్ వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మన ఓటీపీ అనేది చాలా పేరుతో ఈ నెక్స్ట్ విషింగ్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, మనకు తెలియకుండానే మీకు ఒక మంచి ప్రైజ్ వచ్చింది, లేకుంటే కార్ గెలుచుకున్నారు, ఇది అని చెప్పేసి మనకు ఇచ్చేయడం. మళ్ళీ రిటర్న్ యాక్టివేట్ కోసము మీరు ఓటీపీ వస్తే ఆ ఓటీపీకి పంపించండి. లాస్ట్ మనకు అందరూ తెలుసు, మనకు దాదాపు ఏ ఓటీపీ వచ్చినా లాస్ట్ ఒక 4 డిజిట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఏటీఎం కార్డు ఉండొచ్చు, లేకుంటే డెబిట్ కార్డు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏ మెసేజ్లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది, కానీ మొత్తం నెంబర్ కనపడదు. వాడు ఏం చేస్తాడు, ఆ 4 డిజిట్స్ ఈ కార్డు మీదే కదా అంటే అవును నా కార్డు మనకి ఎట్లా తెలుసు అంటే ఈజ్ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆటోమేటిక్గా ఒక మెసేజ్లో లాస్ట్ ఏటీఎం సంబంధించిన పిన్ 4 డిజిట్స్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆధార్ సంబంధించింది కూడా ఓపెన్ అవుతుంది లాస్ట్ 4 డిజిట్స్. సో దానివల్ల మనం మోసపోతాం, ఇమీడియట్గా చెప్పేస్తాం నా కార్డు జెన్యూన్ కాబట్టి ఇతను మొత్తం తెలుసు అని మనం అనుకుంటాం. వాడు లాస్ట్కి 4 డిజిట్స్ మాత్రమే చెప్తాడు. సో ఆ విధంగా మనం ఓటీపీ చెప్పేస్తే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన డేటా మొత్తం తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫ్రాడ్స్, రీసెంట్గా చాలా రకాల ఆన్లైన్ ఫ్రాడ్స్ మనం చూస్తున్నాం, రకరకాల ఆన్లైన్ ఫ్రాడ్స్ చూస్తున్నాం. సో దాంట్లో ముఖ్యంగా ఈ ఇండియా మార్ట్ సంబంధించింది కొన్ని రకాల వస్తువులు, మనకు ఏదైనా ఒక వస్తువు ఎవరైనా మొత్తం కొనాలని ఇదంతా ఇండియా మార్ట్ అనేది ఒరిజినల్, కానీ వాడు ఫేక్ క్రియేట్ చేసుకుంటాడు. రకరకాలుగా ఫేక్ క్రియేట్ చేసుకొని దాని పేరుతో వాడు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఇచ్చేస్తుంటారు మెసేజ్ పంపించి. నెక్స్ట్ అందులో ఏదైనా ఒక వస్తువు రీసెంట్గా మన దగ్గర చాలా మంది ఆన్లైన్లో డీలర్షిప్ కోసం అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఇది హల్దీరామ్ ఉండొచ్చు, లేకుంటే రకరకాల డీలర్షిప్స్ ఉండొచ్చు. మన దగ్గర 2-3 కేసెస్ కూడా అయింది హల్దీరామ్ సంబంధించి వెళ్ళిపోతుంది. ఆ విధంగా దాదాపు ఖానాపూర్ అనుకుంటా 12,50,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. మన దగ్గర కూడా దాదాపు 3,20,000 రూపాయలు ఒకతను ఇలానే ఆన్లైన్లో ఈ హల్దీరామ్ ప్రోడక్ట్ సంబంధించిన ఏజెంట్ కోసం మోసపోవడం జరుగుతుంది. మనం హల్దీరామ్ అని చెప్పేసి కొట్టేస్తే రకరకాల వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఏది జెన్యూన్ ఏది ఫేక్ అనేది మనం గుర్తుపట్టడం కష్టం. సో అలాంటి మోసాలు కూడా ఈ కస్టమర్ ఫ్రాడ్ సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ సంబంధించిన కేసెస్ 196 రిపోర్టెడ్ కేసెస్ 196లో దాదాపు 1,17,44,202 రూపాయలు దాంట్లో లాస్ కావడం జరిగింది కస్టమర్ కేర్ నెంబర్ నుండి. దాంట్లో సెర్చ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకోవడం. నెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉండే రకరకాల వెబ్సైట్స్ తీసుకుంటారు. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు మెసేజ్ వస్తుంటుంది. మనకు తెలియకుండానే మనం ఏదైనా ఒక సెర్చ్ చేసినాం అనుకో ఏదో ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు జెన్యూన్ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు. సార్ మీ ప్రోడక్ట్ సెర్చ్ చేసింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే చెప్తాము, లేకుంటే దీనికి సంబంధించిన ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో మీకు చెప్తాము అని చెప్పేసి వాడు ప్రాసెస్ ఫీజ్ కోసం మాకు కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఓన్లీ 1 రూపీ ఆ 2 రూపీస్ ఒక 5 రూపీస్ అని చెప్పేసి చెప్తుంటారు.
మనం ఏంటంటే 1 రూపీ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనకు సంబంధించిన డేటా అనేది వాడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాడు క్యాప్చర్ చేసుకుంటాడు, డేటా తీసుకుంటాడు అనేది విషయం మనకు తెలియదు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకు ఈ జాబ్ సంబంధించిన అప్లికేషన్స్ వచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని మనకి కాంటాక్ట్ ఉండాలని చెప్పేసి ఒక ఫోటోతోని ఇచ్చేస్తున్నాము. మనం అప్లై చేసిన దాని కోసం రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ఒక 500 కట్టండి, 1000 కట్టండి, 5000 కట్టండి, 10,000 కట్టండి అని చెప్పేసి రకరకాల వాటి కోసం మనం మోసగిస్తుంటాం. నెక్స్ట్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తర్వాత దానికోసం మీరు అప్లై చేసుకున్నారు కదా, దానికి ప్రాసెస్ ఫీజు కట్టండి, లేకుంటే సెక్యూరిటీ గార్డ్స్ కోసం అని చెప్పేసి రకరకాల ఇచ్చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ కావడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తారు. జెన్యూన్ తర్వాత ఒక 2-3 సర్టిఫికేట్ జెన్యూన్ అని చూపెడతారు. ఆ తర్వాత ఇతను పంపిస్తూనే ఉంటాడు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. తర్వాత ఇన్ని అమౌంట్ మీకు అకౌంట్ వచ్చింది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాము, ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఫేక్ లెటర్ పంపించడం, ఫేక్ సంబంధించిన ట్యాక్స్ సంబంధించిన రిటర్న్స్ పంపిస్తుంటే మీరు భయపడి దాదాపు 15 లక్షలు 50 లక్షలు ఆ విధంగా దాదాపు 3-4 crores లాస్ కావడం జరిగింది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది. మీకు మీ అమౌంట్ కనుక ఒక 50,000 పెడితే వితిన్ 1 month 15,000 అవుతుంది. ఒక 50,000 లక్ష అని చెప్పి చూస్తాం. మనం బిట్కాయిన్ అనేది మనకు కనపడదు, మనకు అది అమౌంట్ కనపడదు, రూపాయలు కనపడదు, ఏది కనపడదు, ఓన్లీ ఫిగర్ మాత్రమే కనిపిస్తుంది. ఈ రోజు ఒక 10 లక్షలు పెడితే నీకు 12 లక్షలు చూపెడుతుంది. ఆ తర్వాత మనం ఏమనుకుంటే కూడా 10 లక్షలు పెడితే మనకు 15 లక్షల బెనిఫిట్ వచ్చింది, నేను కూడా ఒక 15 లక్షలు పెడతా అని చెప్పేసి వాడు 15 లక్షలు పెడతాడు. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత అతనికి ఒక 15 లక్షలు చూపెడుతుంది. అట్లా పెరుగుతూనే ఉంటుంది, అమౌంట్ అనేది పెరుగుతూనే ఉంటాడు, చాలా మంది కడుతూనే ఉంటారు. సో లాస్ట్కి వచ్చేసరికి సమ్ lakhs of crores, సమ్ thousands of crores వచ్చిన తర్వాత వాడు ఎత్తేస్తారు. మనం ఎవరు కట్టినాం, ఎక్కడ కట్టినాం, మనకు ఒక బ్రాండ్ ఉండదు, ఎవరికి అడగాలనే ఉండదు, అది జెన్యూనా కాదా, ఆర్బీఐ అనుకూలంగా పనిచేస్తున్నా లేదా అనేది మనం ఏం చూసుకోం. కానీ మనం ఏంది లాభాలు వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఓలెక్స్ లో కానీ, అమెజాన్ కానీ ఆన్లైన్ షాపింగ్ సంబంధించింది. తర్వాత వాళ్ళకు మనం ఏదైనా ఒక షాప్ చేసినప్పుడు వచ్చినాయి 50,000 వచ్చింది, తర్వాత 20,000 వచ్చినాయి. ఆటోమేటిక్గా 20,000 వచ్చినాయంటే నమ్ముతాం, 5 లక్షలు 10 లక్షలు వచ్చినాయంటే నమ్మము. ఒక 10,000 20,000 వచ్చింది కాబట్టి మీకు ప్రాసెసింగ్ ఫీజు కోసం ఒక 50 కట్టండి, లేకుంటే 100 కట్టండి, 1000 రూపాయలు కట్టండి, మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. లేకుంటే ఈ గిఫ్ట్ అనేది మీకు అందుబాటులో వస్తే మీ ఇంటికి వచ్చేస్తే డెలివరీ కోసం అని, డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి ఏదో రకరకాల వాడు చెప్తుంటారు. సో అలాంటి వాటిలో కూడా మనకు లక్కీ డ్రాల్ అనేది ఈ మోసాలు జరుగుతుంటాయి. తర్వాత చాలా మందికి మెసేజ్ రూపంలో వస్తుంది లక్కీ డ్రా అని, మెసేజ్ రూపంలో ఈ రూపంలో వస్తుంది. మనకి అందరికి తెలుసు వచ్చింది 14 లక్షలు, వాడు కరెక్ట్ ఫిగర్ చెప్పాడు, మనకు నమ్మించేటట్టుగా ఒక రౌండ్ ఫిగర్ కాకుండా ఏదో ఒక ఫిగర్ పంపిస్తాం. మనం ఏం చేస్తాం తెలియకుండానే లండన్ నుండి డబ్బులు వస్తాయి, దాదాపు ఒక 1,50,00,000 2 కోట్ల రూపాయలు మీకు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ కనుక మీరు కావాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీజు కోసము, ఛార్జెస్ కోసము స్టార్టింగ్ లో ఒక 1,00,000 రూపాయలు ఎంతో కడుతుంది ఆమె, తర్వాత 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఆ విధంగా దాదాపుగా 29 lakhs కడుతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోతుంది అనేది కాస్త పట్టుకోవడం. ఒకసారి డ్రా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కార్డ్ ఆర్ ఫోర్త్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ దాన్ని ఎందుకంటే బయట దేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అట్లా నమ్మించి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సమ్ lakhs of rupees మన దృష్టికి వచ్చినాయి కొన్ని. సో ఇలా ఈ కేవైసీ ఫ్రాడ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఒక లింక్ పంపించి మీకు ఒక గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి మనకు తర్వాత ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా తర్వాత దానికి సంబంధించిన ఏదున్నా కానీ మాకు తెలియకుండా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మాకు తెలియదు కోసం కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ 20,000 వస్తుందని చెప్పేసి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసరికి ఆటోమేటిక్గా వాడికి మనం కాంటాక్ట్ చేస్తాము. వాడేం చేస్తాడు, సార్ మీ ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్తే మీ డేటా మీకు పంపిస్తాం, మీ ప్రోడక్ట్ మీకు పంపిస్తాం అని చెప్పేసి వచ్చేసరికి ఓలెక్స్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఒక 5 లక్షల కార్ ఉంటే మనకు 1,00,000 రూపాయలకు వస్తుందంటే 2,00,000 రూపాయలకు వస్తుందంటే మేము ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాం, ఇక్కడ నుండి అక్కడికి పోతున్నాం కాబట్టి మేము తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అమ్మేస్తామని చెప్పేసి మీరు ప్రాసెస్ కోసం 5,000 10,000 50,000 లక్షలు ఆ విధంగా చేస్తూనే ఉంటాం ఓలెక్స్ సంబంధించి. ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్గా కొన్ని కమిటీ మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, జనరల్ మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, వాళ్ళ డేటా అనే అడ్వాంటేజ్లో ఉన్నా, లేకపోతే సాఫ్ట్వేర్లో నాకు ఇంత జీతం ఉన్నది, నెలకి ఇంత ఉందని చెప్పేసి నాకు తెలియకుండానే మనకు సంబంధించిన డేటా తీసుకుంటాం. చాలా ఇల్లు కొనుక్కొని ఏదో ఒకటి నమ్మిస్తాడు, నమ్మించి ఈ ప్రాసెస్ ఫీజు కోసము మన ఇండియాకి రావడం కోసము ప్రాసెస్ ఫీజు కోసం ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా మోసం చేసి ఈ రకమైన ఫ్రాడ్స్ అనేది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద వస్తాయి, స్పెషల్ మ్యాట్రిమోనియల్. సో వ్యక్తులు పంచుకోకూడదు, ఎవరు కూడా అడగరు, బ్యాంకర్స్ కూడా ఎవరు కూడా మనకు సంబంధించిన సీక్రెట్ విషయాలను ఎవరు అడగరు. అప్పుడు మనం షేర్ చేయకూడదు, ఇమీడియట్గా మనం డిలీట్ చేసేయాలి. మనకు వచ్చిన మెసేజ్ ఇమీడియట్గా డిలీట్ చేసేయాలి. తర్వాత బహుమతి గెలుచుకున్నారని వచ్చే ఈమెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఏది కూడా స్పందించేరాదు. నెక్స్ట్ 155-260 తర్వాత స్టేట్లో డయల్ 100 తర్వాత 150. మేడం దీని గురించి మనకి
సంవత్సరాల క్రితం సైబర్ ఫ్రాడ్ అంటే కేవలం ఏదో నైజీరియన్ ఫ్రాడ్, లాటరీ అంటే ఈమెయిల్ రావడము, మీకు లాటరీ గెలిచారనడము, ప్రాసెసింగ్ ఫీస్ అని డబ్బులు తీసుకోవడం, అవే అఫెన్సెస్ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మల్టిపుల్ వెరైటీస్ అంటే చాలా రకాల ఫినాన్షియల్ ఫ్రాడ్స్ మనం చూస్తున్నాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటీపీ ఫ్రాడ్ చూస్తున్నాం. పదే పదే అన్ని బ్యాంకుల వాళ్ళు చెప్తూ ఉన్నారు, బ్యాంక్ నుంచి ఎవ్వరూ కూడా కస్టమర్స్కి ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి ఆర్ మీ డెబిట్ కార్డ్ లాస్ట్ నెంబర్స్ చెప్పండి, అలా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పుడు కాల్ చేసి అడగరు. అలా కనుక ఫోన్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి మాత్రమే అని అందరూ గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నది యూపీఐ ఫ్రాడ్స్. మీరందరూ కూడా ఈ గూగుల్ పే, ఫోన్పే లాంటి యాప్స్ వాడుతూ ఉంటారు. సో మనకి అందరికీ తెలుస్తుంది, మనము డబ్బులు ఇవ్వాలి అంటే యూపీఐ పిన్ కొట్టాలా, డబ్బులు తీసుకోవాలంటే కొట్టాలా? గూగుల్ పే, ఫోన్పే మీరు ఎవరైనా 500 రూపీస్, 1000 రూపీస్ ఇస్తుంటారు కదా, వాడుతున్నారు, అందరూ పిన్ కొడతారు. ఎట్లాగా అంటే మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చింది, మీకు 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి మీ యూపీఐ పిన్ కొట్టండి అని చెప్తారు. వీళ్ళు క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి, మనం డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా పిన్ కొట్టాల్సిన అవసరం లేదు అని గమనించకుండా వాళ్ళు పిన్ కొట్టేస్తారు. దాంతో వాళ్ళు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళు తొందరగా రియలైజ్ కాకపోతే ఒక రోజుకో 2 రోజులకు ఇంకా డిలే తోటి రిపోర్ట్ చేసినట్లయితే ఆ డబ్బులు చాలా అకౌంట్స్ మారి మనం రికవర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ వాడుతున్నారు. ఇప్పుడు యూపీఐ, ఇవి పేమెంట్ గేట్వేస్ అందరూ వాడుతున్నారు. ఇది చిన్న చిన్న కిరాణా షాప్లో కూడా చూస్తున్నాము. 50 రూపీస్కి, 100 రూపీస్కి వాళ్ళు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పెడుతున్నారు. కాబట్టి ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు మనల్ని ఎప్పుడు పిన్ టైప్ చేయమని అడగరు. మనకి ఏదైనా ఒకటి అంటే మిస్లీడింగ్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏమైనా వస్తుంది, రిసీవ్ క్యాష్ బ్యాక్ 1500 రూపీస్, యూ వన్ లాటరీ 1500 రూపీస్, మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి టెంప్ట్ అయ్యి ఆ పిన్ కొడుతున్నారు అందరు, యూపీఐ పిన్. దాంతో వాళ్ళ డబ్బులు అకౌంట్లో నుంచి పోవడం జరుగుతుంది. అదేవిధంగా రిమోట్ యాక్సెస్, కొన్ని యాప్స్ ఉంటాయి, టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ అని చెప్పి, అవి కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటి ద్వారా మన ఫోన్ని కానీ, ట్యాబ్లెట్ని కానీ, ల్యాప్టాప్ని కానీ ఇతరులు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో తెలియని వాళ్ళు అంటే ఆఫీస్ వర్క్లో కొంతమంది వాడతారు, కానీ తెలియని వాళ్ళు మనకి పంపిస్తే అవి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి మనం యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. అదేవిధంగా మనం కామన్గా మనం చూస్తున్నాం, చెప్తున్నాను, ఈ కేవైసీ ఫ్రాడ్. మీ ఆధార్ లింక్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, మీ ఆఖరి 4 అక్షరాలు 4 నెంబర్స్ ఇవే కదా అని కన్ఫర్మ్ చేయడం, ఏదన్నా మనకి తెలిసినవి పేరు లాంటివి అందరికీ తెలుస్తాయి, అలాంటివి పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ చెప్పి మిగిలిన ఇన్ఫర్మేషన్ విక్టిమ్ నుంచి డ్రా చేస్తాం. అండ్ లాటరీ ఫ్రాడ్, ఇది ఇట్ ఈస్ వెరీ వైడ్లీ ప్రివిలెంట్. ప్రాసెసింగ్ ఫీజ్ అని కొంచెం కొంచెం డబ్బులు విక్టిమ్స్ నుంచే తీసుకోవడము. అండ్ సోషల్ మీడియా ఫ్రాడ్స్ మనం డిస్కస్ చేసే అవసరం లేదు, అందరికీ ఐడియా ఉంది. అండ్ హనీ ట్రాప్స్, ఫ్రెండ్స్ అవ్వడం, ఏదైనా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియని వాళ్ళతోటి ఫోటోలు చూసి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం. సో ఇలాంటి వాళ్ళ అన్నిటి నుంచి ఐ రిక్వెస్ట్, అంటే త్రూ మీడియా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ టు బి వెరీ మనము మొబైల్ డివైసెస్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం బ్రౌజ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా కనిపించే లింక్స్ అన్నది ఎప్పుడు క్లిక్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు, ఎవరు పిన్ అడిగినా కూడా చెప్పకూడదు. మీది డెబిట్ కార్డు ఎక్స్పైర్ అవుతుంది ఏం చెప్పినా కూడా పిన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. మన పాస్వర్డ్స్ అవి కాంబినేషన్ అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ అట్లాగా కలిపి ఉన్న పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అండ్ పబ్లిక్ కంప్యూటర్స్ ఉంటాయి, అంటే మీరు ఏదైనా 4-5 కలిసి వాడే కంప్యూటర్స్ ఉంటాయి, అప్పుడు ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ అనేది సేవ్ చేయకుండా ఉండాలి. అండ్ వన్స్ అగైన్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ, ఈ కాల్ సెంటర్ ఏదైతే ఉందో దానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ 155260 ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడైనా కూడా మీకు ఫినాన్షియల్ ఫ్రాడ్ అన్నది కనుక జరిగితే మీరు కాల్ సెంటర్కి కాల్ చేస్తే మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ ఐడి
వెళ్ళాయి. అవి మీరు ఎంత తొందరగా కాల్ చేస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనీ ఫ్రీజ్ అవ్వడము, మన అకౌంట్కి తిరిగి రావడానికి. సో ఈ 155260 హెల్ప్ లైన్కి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డైల్ 100కి కూడా ఈ హెల్ప్ లైన్ లింక్ అయి ఉంది. అంటే డైల్ 100కి ఫోన్ చేసి మేము ఒక సైబర్ ఫ్రాడ్ రిపోర్ట్ చేయదలుచుకున్నాము అంటే ఆ కాల్ డైరెక్ట్గా కాల్ సెంటర్కి వెళుతుంది. సో డైల్ 100 ఆర్ 155260 ఈ 2 నంబర్స్కి మనకి జనరల్ పబ్లిక్కి నోటికి వచ్చి ఉండాలి ఈ నంబర్స్. అండ్ యాజ్ సూన్ యాజ్ ద రిపోర్ట్ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి సైబర్ ఫ్రాడ్స్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనే మెయిన్స్ నుంచి మనం బయటకు రాగలుగుతాం. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే సైబర్ క్రైమ్స్ ఎన్ని నమోదైంది? ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి డేటా ఉంది నా దగ్గర. అంటే సైబర్ అన్నీ కాదు, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి మనకి ఎన్సీఆర్పీ పోర్టల్ వీటి ద్వారా 152 వచ్చాయి. వీటిలో సంబంధించి ఒక 30 ఫినాన్షియల్ ఫ్రాడ్స్. వాటిలో మనం నోటీసెస్ పంపించాము, కానీ అన్నింటిలో మనకి రికవరీ కాలేదు. ప్రైమ్ రీజన్ ఏంటంటే డిలే. మన దగ్గరికి వచ్చేటప్పటికే అవి చాలా అకౌంట్స్ మారి ఉండడము. మనము ఏదన్నా బ్యాంకుకి కానివ్వండి, పేమెంట్ గేట్వేకి కానివ్వండి మెయిల్ పంపిస్తే అప్పటికే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది, ఎవరో విత్డ్రా కూడా చేసుకుని ఉంటారు. సో మనం ఇప్పటి వరకు 30 కేసెస్లో 3,52,000 మనం రికవర్ చేసాము. కానీ రికవరీ తొందరగా రిపోర్ట్ చేసిన కేసెస్లో మాత్రమే అవుతుంది. అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ అంటే ఫేక్ న్యూస్, ఇంపర్సనేషన్, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అవి ఒక రకం ఉంటే, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే ఎక్కడైతే సిటిజన్స్ లూజ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ మనీ దాని మీద స్పెషల్ ఫోకస్తో ఈ కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అకౌంట్స్ డిలీషన్ అవన్నీ మనం చేయగలుగుతాం. అది మీరు 1 డే, 2 డేస్, 3 డేస్ లేట్గా వచ్చినా కూడా ఫేక్ ప్రొఫైల్స్ మనం డిలీట్ చేయగలుగుతాం. ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి మాత్రం ఇమీడియట్గా అంటే రియలైజ్ అయిన వెంటనే కాల్ సెంటర్కి మీరు ఫోన్ కనుక చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. అక్కడ నుంచే డైరెక్ట్గా బ్యాంక్స్కి అన్నింటికి మెసేజెస్ వెళ్ళిపోతాయి. అమౌంట్ అన్నది వీ విల్ నాట్ లూజ్ దట్ అమౌంట్. వాళ్ళని పట్టుకున్నాము కానీ ఆ డబ్బులు మనకి దొరకవు. సో మనకి దొరకడం అనేది ఫస్ట్ అమౌంట్ ఫ్రీజ్ చేయించడం ఇస్ ప్రయారిటీ. ఎందుకంటే మనం ట్రేస్ చేస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ అన్నది ఇట్ విల్ బి మనకి భరత్పూర్ దగ్గరలో, జార్ఖండ్ దగ్గరలో లొకేషన్ వస్తుంది. మనం వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాం, కానీ వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉండవు. అప్పటికి వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉంటారు. సో ఈ హెల్ప్ లైన్ అన్నది ఎందుకు అంటే ఇమీడియట్గా ఫస్ట్ డబ్బులు ఆపేయడానికి. మనకి డిటెక్షన్ అన్నది జరుగుతుంది, ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు. ఈ సైబర్ ఫ్రాడ్స్ అన్ని ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ఏరియాస్ నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ అఫెండర్స్ని. సో మనకి అఫెండర్ డిటెక్షన్తో పాటు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అమౌంట్ ఫ్రీజ్ చేయించడం, అంటే ఫినాన్షియల్ లాస్ ఆపేయడం. అండ్ సిన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒకటి అమౌంట్ ఆపడంతో పాటు ఏ నెంబర్స్ నుంచి వచ్చాయి కాల్స్, ఏ బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు అవన్నీ కూడా ఫ్రీజ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా ఉండాలని చెప్పి. సో ఇప్పుడు కొన్ని స్టేట్స్ కలిపి ఇప్పుడు సైక్యాప్స్ ఇలాగా కొన్ని అప్లికేషన్స్ దే గాట్ ఇంటూ ఇది. సో సైబర్ సేఫ్ అని ఇప్పుడు అవన్నీ మనం వాడుతున్నాం. తెలంగాణ ఆల్ స్టేషన్స్ యూజ్ దిస్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ఒక 1,500 రూపీస్ ఈ అకౌంట్ నుంచి పోయాయనో నాకు కాల్ వచ్చిందని మీరు చెప్పారు. మనం ఎఫ్ఐఆర్తో పాటుగా ఈ డీటెయిల్స్ అవన్నీ ఒక పోర్టల్లో ఎంటర్ చేస్తాం. చేసినప్పుడు మనకు వస్తుంది ఈ ఫోన్ నెంబర్ 500 సార్లు ఇదే టైప్ ఆఫ్ ఫ్రాడ్ చేసి ఉన్నారు అని మనకు పోర్టల్లో తెలుస్తుంది. అండ్ మనం ఈ పోర్టల్లో ఎంటర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ నెంబర్ అక్కడితో బ్లాక్ అయిపోతుంది, ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. సో దట్ ఇదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇట్లాగే చాలా నంబర్స్ని మనం బ్లాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ అఫెన్సెస్